శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం. ఈ ఆలయం కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో ఉంది. ఇది తెలుగు రాష్ట్రాల్లోనే ప్రసిద్ధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం. నిత్యం ఇతర ప్రాంతాల నుండి భక్తులు విరివిగా ఈ ఆలయానికి వస్తుంటారు. శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వరుడు సాక్షాత్ శివుడు, పార్వతీదేవిల కుమారుడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు తన తల్లి పార్వతీదేవి గర్భంలో ఉండగా పార్వతీదేవి ఆ పిండం యొక్క శక్తిని తట్టుకోలేక గంగాదేవికి బదిలీ చేసింది. గంగాదేవి కూడా పిండం శక్తిని తట్టుకోలేక ఆ పిండం రెల్లుగడ్డిలోకి జారిపోయింది. కృత్తిక అనే 6 దేవతలు పిండాన్ని సంరక్షించారు. పరమశివుడు పార్వతీదేవిలా ఇద్దరి బలాన్ని ఇమిడిస్తూ శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వరుడు 6 తలలు 12 చేతులతో సూర్యుని తేజస్సుతో ప్రకాశిస్తూ మార్గశిర మాసంలో క్షీణిస్తున్న చంద్రుని షష్ఠి రోజున జన్మించాడు. ఆషాఢ శుక్ల పంచమి, నాగపంచమి, నాగుల చవితి, షష్ఠి రోజుల్లో భక్తులు ఆ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రత్యేకంగా పూజిస్తారు. పురాణ కథనాల ప్రకారం శంకర, సనకస, సనత్కుమార, సనత్సుజాత అనే 4 దేవ ఋషులు వారి అంచలంచలమైన భక్తి, సాధువుల జ్ఞానానికి ప్రసిద్ధి చెందారు. వారు అనైతికంగా ఉంటారు. ఇతరులకు ఎల్లప్పుడూ వారు 5 సంవత్సరాల వయసులో ఉన్నట్లు కనిపిస్తారు. కానీ వారు తమ శరీరాలను కప్పుకోకుండా నగ్నంగా ఉంటారు. కాబట్టి వారు ప్రాపంచిక విషయాల పట్ల అవగాహన నుండి చాలా నిర్లిప్తంగా ఉంటారు. ఒకసారి వారు పరమశివుడిని ఆరాధించడానికి కైలాసానికి వస్తారు. అదే సమయంలో సచీదేవి, స్వాహాదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి కూడా వస్తారు. ఆ సమయంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు తన తల్లి పార్వతీదేవి ఒడిలో కూర్చుని ఉంటాడు. అమ్మ ఒడిలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వరుడు పూర్తిగా వస్త్రాలు ధరించిన దేవతలను ఒకవైపు, నగ్నంగా ఉన్న దేవ ఋషులను మరోవైపు ఉండటం గమనించాడు. చిన్నతనంలో ఉన్న ఆ బాలసుబ్రహ్మణ్యేశ్వరుడు 2 వైరుధ్యాలను ఒకేసారి చూసి అయోమయంలో పడి అమాయకంగా ఒక చిన్న నవ్వు నవ్వాడు. అది గమనించిన తల్లి పార్వతీదేవి అతని మూర్ఖత్వానికి శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి నిందించింది. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వరుడు తన మూర్ఖత్వం గ్రహించి దోషాన్ని పోగొట్టుకోవడానికి తపస్సు చేయడానికి అమ్మ పార్వతీదేవిని అనుమతి కోరతాడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు అనేక సంవత్సరాలు పాము రూపంతో మారువేషంలో తపస్సు చేసి విజయవంతంగా తన మూర్ఖత్వాన్ని పోగొట్టుకుంటాడు. అప్పుడు శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వరుడు తపస్సు చేసిన ఆ ప్రదేశమే మోపిదేవిగా పిలువబడుతుంది. మోపిదేవి ఆలయంలో రాహుకేతువులను పూజలు క్రమం తప్పకుండా జరుగుతాయి. ఇక్కడ స్వామివారి పుట్టలో పాలు పోయటం విశేష సేవగా భక్తులు భావిస్తారు. సంతానం లేని వారికి సంతానం కలిగించడం, చూపు మందగించిన వారికి దృష్టిని ప్రసాదించడం శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మహిమ. ఇక్కడ పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు. అంతేకాకుండా ఈ దేవాలయానికి ఎడమవైపు ఎంతో పురాతన కాలం నాటి సరస్వతీదేవి ఆలయం కూడా ఉంది. సర్పదోషం నుండి ఉపశమనం పొందేందుకు కొందరు తమ పిల్లల చెవులు కుట్టిస్తారు. సంతానం కావాలనుకునే మహిళలు కొత్త చీరతో ఊయల తయారు చేసి ఇక్కడి పవిత్రమైన చెట్టుకు వేలాడదీస్తారు. త్వరలో పెళ్లి చేసుకోవాలనుకునే వారు బియ్యం, బెల్లంతో చేసిన పొంగల్ను నైవేద్యంగా పెడతారు. చూపు మందగించడం, చెవిలోపం, చర్మ వ్యాధులు, పూర్వజన్మల వల్ల సంతానం లేకపోవడం, దుష్కర్మలు మొదలైన వాటితో బాధపడేవారు మోపిదేవిలోని సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించడం ద్వారా ఉపశమనం పొందుతారు. ముఖ్యంగా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సర్పదోషం, రాహుకేతు దోషాలు, దాంపత్య దోషాలతో బాధపడే వారికి ఎంతో మేలు జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఓంకార రూపం, ఫణిరాజ వేషం, పళనిమల వాసం, శ్రీ స్వామినాథం, శ్రీ దేవదేవం, శ్రీ వల్లీనాథం, శ్రీ సుబ్రహ్మణ్యం మనసా స్మరామి, శ్రీ సుబ్రహ్మణ్యం శిరసా నమామి. హే స్వామి కరుణాకర దీనబంధో, శ్రీ పార్వతీశ ముఖ పంకజ పద్మబంధో, శ్రీషాది దేవగణ పూజిత పాద పద్మ వల్లీ సనాత మమదేహి కరావలంబం. ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని నమః. ఓం శరవణ భవ. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.